హాయ్ ఫ్రెండ్స్, నేను మీ యాంటోని. ఈరోజు అయితే ఒక మంచి టాపిక్ తోటి మీ ముందుకైతే వచ్చాను. ప్రస్తుత కాలంలో చాలామందిని ఇబ్బంది పెట్టే అనారోగ్య సమస్యల్లో పులిపిర్లు ఒకటనే చెప్పాలి. అసలు పులిపిర్లు ఎందుకు వస్తాయి, ఒకవేళ వస్తే మనం ఇంటి చిట్కాల ద్వారానే సహజమైన పద్ధతిలో వాటిని ఎలా తొలగించుకోవాలో ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. వివిధ అనారోగ్య సమస్యలు, వైరస్ ఇన్ఫెక్షన్ల వల్ల చాలామందిలో పులిపిర్లు వస్తుంటాయి. మెడ, ముఖంపై వచ్చే వీటిని వదిలించుకోవడం కూడా ప్రస్తుత కాలంలో చాలా కష్టంగా మారిపోయింది. అందుకే చాలామంది లేజర్ చికిత్స ద్వారా వీటిని తొలగించుకుంటున్నారు. అయితే కొన్ని ఇంటి చిట్కాలను పాటించడం ద్వారా మాత్రమే వీటిని మనం పూర్తిగా తొలగించుకోవచ్చు. అవి ఎలాగంటే, అసలు పులిపిర్లు అంటే ఏమిటో మీకు ముందుగా ఒక అవగాహన అయితే ఉండాలి. పులిపిర్లు అంటే మన చర్మంపై ఏర్పడే నాన్ క్యాన్సరస్ గడ్డలు. ఇవి హ్యూమన్ పాపిలోమా వైరస్ అంటే హెచ్పిఎస్ అనే వైరస్ వల్ల మన బాడీలోకి ప్రవేశిస్తాయి. ఈ వైరస్ చర్మం లోపలికి చొచ్చుకొని పోయినప్పుడు చర్మ కణాలు పెరుగుదల విపరీతంగా జరుగుతుంది. అప్పుడు అడ్డుగా ఒక వర్ణరహిత లేదా కొద్దిగా గరుకైన గడ్డగా కనిపిస్తుంది. ఈ గడ్డనే మనం పులిపిర్లు అంటాము. ఇవి ఎక్కువగా మెడ, చేతులు, ముఖం, భుజాలు, చంకల భాగాల్లో కనిపిస్తూ ఉంటాయి. కొందరికైతే వేళ్ళ మధ్యలోనూ, ఇంకొందరికైతే పాదాల్లో కూడా మనం గమనించవచ్చు. అవే పులిపిర్లు ఒక చోటు నుండి ఇంకొక చోటుకి కూడా బాడీలో వ్యాపిస్తూ ఉంటాయి. ఇవి ఇతరులకు టవల్స్ ద్వారా కానీ, షేవింగ్ లేజర్స్ ద్వారా కానీ, దుస్తుల ద్వారా కానీ సోకుతూ ఉంటాయి. అసలు పులిపిర్లు ఎందుకు వస్తాయి? చర్మంపై గాయాలు మరియు చర్మంపై సూక్ష్మ ర్యాపిడ్ల ద్వారా బాడీలో పులిపిర్లు వస్తూ ఉంటాయి. మరియు రోగనిరోధక శక్తి కూడా తగ్గిపోవడం వల్ల పిల్లల్లో ఎక్కువగా ఈ పులిపిర్లు మనం చూస్తూ ఉంటాము. బాడీ హైజీనిక్గా లేనప్పుడు కూడా పులిపిర్లు ఏర్పడుతూ ఉంటాయి. డయాబెటిక్ ఉన్న వాళ్ళు ఈ పులిపిర్లు ఏర్పడే పరిస్థితి ఇంకా ఎక్కువగా ఉంటుంది. వర్షాకాలంలో ఎక్కువ వేడి, చెమట వల్ల కూడా వైరస్ వ్యాప్తి అనేది ఎక్కువగా ఉంటుంది. అసలు పులిపిర్లు తగ్గించుకోవడానికి ఇంటి చిట్కాలు ఏమి చేయాలి, ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. ముందుగా యాపిల్ సిడర్ వెనిగర్. పులిపిర్లు ఉన్న చోట దూదిని తీసుకొని యాపిల్ సిడర్ వెనిగర్లో ముంచి ఆ దూదిని పులిపిర్లు ఉన్న చోట రుద్దాలి. వారంలో 5 రోజుల పాటు ఇలా చేస్తే పులిపిర్లు పూర్తిగా తగ్గిపోతాయి. యాపిల్ సిడర్ వెనిగర్లో ఉన్న అధిక యాసిడ్ కంటెంట్ పులిపిర్లపై రుద్దటం వల్ల పులిపిర్లు మరింతగా పెరగకుండా సహజంగానే తగ్గిపోతాయి. రెండవ చిట్కాగా వెల్లుల్లి మిశ్రమం. వెల్లుల్లి మిశ్రమాన్ని నూరుకొని మెత్తగా ముద్దలుగా చేసి పులిపిర్లు ఉన్న చోట రాస్తూ ఉండాలి. ఇందులో ఉండే అల్సిన్ వైరస్ను పూర్తి స్థాయిలో నాశనం చేస్తుంది. తర్వాత కొన్ని గంటలు ఆగి మరలా దాన్ని కడిగివేసి తర్వాత మరలా అప్లై చేస్తూ ఉండాలి. మూడవ చిట్కా అలోవెరా జెల్లు. ఫ్రెష్ అలోవెరా గుజ్జు నేరుగా పులిపిర్లపై అప్లై చేయడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయి. అలోవెరా జెల్లు చర్మానికి తేమనిస్తూ పులిపిర్లను తగ్గించడంలో సహాయపడుతుంది. క్రమం తప్పకుండా వారం రోజులు ఈ చిట్కాను కనుక పాటిస్తే మంచి ఫలితాలను చూడవచ్చు. నాలుగో చిట్కా చక్కెర మరియు లెమన్ మిక్చర్. చక్కెర, నిమ్మరసం కలిసి మృదువుగా పులిపిరపై రాయడం ద్వారా స్కిన్ను బ్లీచ్ చేసి మృదువుగా ఉంచుతుంది. ఇలా చేయటం ద్వారా క్రమేపీ పులిపిర్లు తగ్గిపోతూ ఉంటాయి. ఐదవ చిట్కా కస్టర్డ్ ఆయిల్ మరియు బేకింగ్ సోడా. దీన్నే ఆముదం మరియు బేకింగ్ సోడా మిశ్రమం అని కూడా అంటారు. దీన్ని పేస్ట్ లాగా చేసుకొని రోజు రాత్రిపూట అప్లై చేస్తూ ఉండాలి. దానికి ఒక బ్యాండేజీని వేయాలి. అలా రాత్రంతా ఉంచుకొని ఉదయాన్నే బ్యాండేజీ తీసివేసి ఆ మిశ్రమాన్ని కడిగి వేయాలి. ఇలా 2-3 రోజులు చేస్తే కనుక మీ పులిపిర్లు పూర్తిగా తొలగిపోతాయి. ఆరవ చిట్కా అరటిపండు తొక్క. అరటిపండు తొక్కలో రోజు పులిపిర్లపై రుద్దితే అది క్రమేపీ కనుమరుగవుతూ ఉంటుంది. అసలు పులిపిర్లు రాకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఒకసారి డిస్కషన్ చేద్దాం. సాధారణంగా మనం ఉపయోగించే వ్యక్తిగత టవల్స్ కానీ, రేజర్స్, బ్రష్లను వేరువేరుగా ఉంచాలి. నమ్మకం లేని బ్యూటీ పార్లర్లో ఫేషియల్స్ కానీ, షేవింగ్ కానీ అస్సలు చేయించరాదు. చేతులను తరచుగా కడుక్కుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు చర్మాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. వ్యాయామం, మెడిటేషన్ ద్వారా రోగనిరోధక వ్యవస్థను శక్తిని మెరుగుపరుచుకోవాలి.
పులిపిర్లను గోర్లతో అస్సలు తీయకూడదు. ఇలా చేయటం వల్ల ఇన్ఫెక్షన్ బాడీలో ఎక్కువ అవుతుంది. ఇవి అన్నీ ఇంట్లోనే పాటించదగిన సులభమైన మార్గాలు. కానీ కొన్ని వారాలు పాటించినప్పటికీ మీలో ఎటువంటి మార్పు కనిపించకపోతే మాత్రం డెర్మటాలజిస్ట్ను సంప్రదించండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ వేయండి, తెలిసిన వారికి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి హెల్త్ టిప్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.